కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఝాన్సీ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, అధికార ధోరణి వల్ల ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని అంటున్నారు. ठीक है वो उसमें हमारा रोल है। सरपंच इलेक्शन में क्या करते हैं वो तो लोकल आप लोग तय करो। मैं కేవలం పేరుకే ఎమ్మెల్యేగా ఉన్న యశస్విని రెడ్డిని పక్కన పెట్టి నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ధి పనుల్లో ఝాన్సీ రెడ్డి జోక్యం చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఆమెపై పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని పాలకుర్తి నియోజకవర్గం శ్రేణులు హెచ్చరించారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రెడ్డి, కాంగ్రెస్ లో పాలకుర్తి నియోజకవర్గంలో గందరగోళ వాతావరణం నెలకొంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి యశస్విని రెడ్డికి ఏమాత్రం పవర్ లేదు. ఆమె డమ్మీ ఎమ్మెల్యే కొనసాగుతుంది. అధికారాన్ని అంతా కూడా వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి స్వాధీనం చేసుకుంటుంది. ఈయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటుంది తప్ప వ్యవహారాలన్నీ కూడా చూసుకునేదంతా కూడా ఝాన్సీ రెడ్డి. ఇలాగా వ్యవహరిస్తే పార్టీకి తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. తక్షణమే ఆమె పైన పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలనేది కూడా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఝాన్సీ రెడ్డి వ్యవహార తీరు వల్లనే గత సర్పంచ్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు తక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరిస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది కూడా ఆ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే యశస్విని రెడ్డి కేవలం ఎమ్మెల్యేగా ఉన్నారే తప్ప అధికారాలన్నీ కూడా వాళ్ళ అత్తగారైనటువంటి ఝాన్సీ గారే చూసుకుంటున్నారని మీనాక్షి నటరాజన్ కి చెప్పినట్టు తెలుస్తుంది. ఇలాగే వ్యవహరిస్తే పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో కోలుకొని దెబ్బ తిన్నాము. అదే విధంగా బలహీనంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు బలోపేతము చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా ఝాన్సీ రెడ్డి వ్యవహార తీరు పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుంది. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర, కాంట్రాక్టుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తుంది. అధికారానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో ఎమ్మెల్యేలు ఏమి ఇన్వాల్వ్ కానివ్వట్లేదు. పాలన పరంగా యశస్విని రెడ్డిని ఇన్వాల్వ్ కానియకుండా యశస్విని రెడ్డి అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. అన్ని విషయాల్లో తలదూరుస్తుంది. ముఖ్యంగా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి పార్టీ కోసం సేవలు అందించిన వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇలాగే ఈ ధోరణి కొనసాగితే పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయం. ఇక ఆలస్యం అమృతం విషం. తొందరనే నిర్ణయం తీసుకోవాలి. ఆమె పైన పార్టీ క్రమశిక్షణ రహితంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. యశస్విని రెడ్డి ఎమ్మెల్యేను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలి. అంతేకాకుండా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించాలి. యశస్విని రెడ్డి అత్త అయినటువంటి ఝాన్సీ రెడ్డిని ఎందులో కూడా ఇన్వాల్వ్ కానివ్వద్దు. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల్లో ఆమెనే ఇన్వాల్వ్ అవుతుంది. పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అవినీతి చేస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలనేది కూడా మీనాక్షి నటరాజన్ కు వివరించినట్టు తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు తెలుస్తా ఉంది. దీపిక. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి
మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపాలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అమ్మా, ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలే.